నడువురా నడువురా నడువు ఎల్లాయ్యా అక్క వస్తా అన్న అనుకుంటా పిల్లు పిల్లు జొన్నలు ఓకిండ్రు నా ఓక కాడ పట్టుకొని ఓకిండ్రు ఏ బొట్టు చేను 10 లక్షల రూపాయలు పెట్టి మీ అందరికి శాతవారు చేస్తా కొడుకు శాతవారు చేస్తా నడువురా నడువురా నడువు ఎల్లాయ్యా అక్క వస్తా అన్న అనుకుంటా వాలువయ్యారే తల్లి వాలువయ్యారే ఎల్లమ్మకు మునిరాజుకు వాళ్ళు వయ్యారే ఒడి బియ్యం వయ్యారే వాలువయ్యారే తల్లి వాలువయ్యారే మొగడలేని కొమరెక్కకు వాలువయ్యారే పోలువయ్యారే తల్లి పోలువయ్యారే మొగడలేని కొమరెక్కకు పోలు చాటవయ్యారే అన్నీ నాకు కూడా వచ్చి పాటలు నడువు బాయమ్మా కొమరక్క టీవీ చూస్తే గంప కింద పడరా ఆయన ఇదే ఏందో ఇంత మనవేరా పొద్దుగా లేచి నీ మొక్క వేసిన బాడకావు సరే సర్లే అలా మరకరే నీకు పోతే గంప కింద వాడి భయమ్మా కొమరాక తీసిస్టలు అందరూ బాగుండరా బిడ్డ అక్కలు చెల్లెళ్ళు బావలు మరదులు మరదాళ్ళు మనమలు మనవరాళ్ళు యారాళ్ళు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు ముని మనమలు బాగుండరా అయన్నొద్దు తింటుండరా యాళ్ళకు మంచిగా ఉండరా నవ్వుతుండరా మురుస్తుండరా లైక్ ఒకటి ఎర్రాడా కర్రాడా బాడుకో లైకలు కొట్టుర్రి లైకలు 5,000 10,000 లైకలు రావాలి సబ్రాయిలు అన్ని చేయండి బిడ్డ ఇంత తిప్పల పడుతుండా వాయమ్మ ఇదేం కార్తీరా కార్తీ మర్చిపోయి రోహిణి కార్తీ ఆనలు పడ్డాయి అసలు ఇతలు జొన్నలు వేసుకుంటున్నారు దున్నుకుంటున్నారు ఇక మొగోడు ఇంట్లో మొగోడు ఉన్నోళ్ళు బాగా నాగాన్లు కట్టుకుంటారు తెల్లారు దున్నుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నావురా తెల్లారు జొన్నలు వేసుకుంటున్నారు ఈ కార్తీలు వేస్తేనే జొన్నలు బాగా వంతాయి కంకి బాగా అవుతుంది ఇత్తులు గట్టిగా అయితే మంచిగా వంతుంది ఈ కార్తీ దాటినాక వేస్తే పండదమ్మా పంట అందుకంట అని మా ఎల్లుగా తోలుకొని నేనుగా ఇన్ని జొర్రాని అన్నీ కొంచెం వేసుకుంటా నా పూర్తిగా 4 కిలోల జొన్నలు పెట్టుకున్నా 4 కిలోల మందు పెట్టుకున్నా టిఫిన్ కట్టుకున్నా గంప తీసుకున్నా పోతున్నా ఇచ్చులు కచ్చకాయలు అన్నీ చెప్తున్నావు బాయి కాడి పోయి దున్నుతా అంటున్నావు జొన్నలు వేస్తా అంటున్నావు ఆడిది అంటున్నావు మొగోడు అంటున్నావు అత్తమైన మొగోడు ఉంటే నేను దున్నించుకొని చేయనా అంటున్నావు చేను నేను లేనా నీకు ఎడ్లు నేను ఆగలంటే నేను దున్ననా మాట్లాడుతున్నా అయ్యా నాకు ఎడ్లుండయి బల్లుండయి గొల్లుండయి మేకలుండయి బల్లులుండయి పిల్లులుండయి ఎలకలుండయి పందికొక్కలుండయి ఈగలుండయి దోమలుండయి కాకలుండయి పిల్లులుండయి లోకం మీద ఏముండయి అన్ని నాయే ఉండయి చేతనైతే దున్ను అమ్మ బాబాయ్ ఏం చెప్తున్నా అయ్యా నా ఒక్కదాంతో చేత కాదు బిడ్డ మొత్తం దుక్కి మంచిగా లేదు ఏమన్నా చెయ్యి నేను విరిస్తే కూలీలు రారా నువ్వు ఆరుగాలంగా సంసారం చేసి ఊరి మీద పెద్ద బొడ్రాయి అందరినీ తిట్టే అందరినీ చాపిస్తారు దగ్గరికి నమకారం చెయ్యనీకే ఒక్కొక్క ఆడిది ఏరుగనీకి పోయి చెట్ల గంట సేపు ఉచ్చవేయనీకి పోయి గంట సేపు కూర్చుంటే నాకు చిట చీమెల వారినట్టు అవుతుంది పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం చేనులకు వచ్చిన వాళ్ళు ఉచ్చవేయరా అంటే అంతసేపా తిండి తినని కూర్చొని ఇంటికాడ చేసుకొని రావాలి పొద్దుగాల లేచినప్పటి నుంచి ఆయమ్మతోటి ముచ్చట అదక్క దొడ్డికొస్తే వస్తున్నా నేను నాకు ఒక్కనాడు రాదు మనం వచ్చి 20 ఏళ్ళ దినం 30 ఏళ్ళ దినం అవుతారు ఒక్కనాడు ఏడప్పుడు దొడ్డికి రాదు ఒక్కనాడు నీకెందుకే నేను పోయి వాళ్ళని వీళ్ళని దోల్చుకొస్తా ఆ భారతమ్మని పిలుచుకొస్తా ఆ రాముని పిలుచుకొస్తా మా అందమై ఉన్నాడుగా మా అందమ్మని పిలుచుకొస్తా నువ్వు మంచిగా మహారాజు చెట్టు కింద కాలు వేసుకొని కూర్చో అక్క నేను దున్ను ఇచ్చి జొన్నలు వేసి ఆ షేన్ చేయిస్తాక నువ్వేం బాధపడక నేను లేనా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఓ పక్క ఇంత సొల్లు గారాలే ఈ పక్క షార్ట్ సొల్లు కారుకుంటా కూర్చో అవన్నీ చేపిస్తా నా ఎల్లుగాడే ఆ దేవుడే పంపించిండు తమ్ముడా నా తానికి దున్నపోతా అసొంటి మంచిని కొమరమ్మ ఏనుగు లెక్కుండాడు దున్నపోతు లెక్కుండాడు అడవి పంది లెక్కుండాడు మురికి పంది లెక్కుండాడు
నీ తాన పని బాగా చేస్తాడంట. నా తానికి పంపించి ఎల్లయ్యా ఎల్లయ్యా నా లొల్లయ్యా గొల్లయ్యా ఎల్లయ్యా నా లొల్లయ్యా గొల్లయ్యా. నువ్వేం స్పీకర్ పెట్టుకోకు, నువ్వు టెన్షన్ వాడకు. అవి అన్ని చేపి పొద్దుమికి 2 సీసాల కళ్ళు పోపిస్తా నడు. పొలువయ్యారే తల్లి పొలువయ్యారే పొయ్యిల కట్టెలు పెట్టేదానికి. నింగమ్మ నీకేం శివసానం వచ్చినే? వంగవాడి ఉడుస్తారా లీలవాడి ఉడుస్తావా? నింగమ్మ ఏం లేచెల్లా జరాజరలు వేస్తున్నా వీళ్ళు వస్తావేం వస్తావు రానక్క. నాకు చెంబాటగా పెట్టింది నాకు నడుములు వస్తాయి. ఊడ్చి నువ్వు ఉత్సవాయి నీయవు ఏరగని ఏవక్క నేను రానక్క. దీర్ఘాలు తీయకరావో నింగమ్మ. ఇక మేము సంసారమే చేయలే మొగంతో. నువ్వు కాగా నిక్కరంగా పిల్లలు కాను. బాగున్నావాయా? రారా గజ్జుకుక్క అరే అయ్యో మర్చిపోయిన బిడ్డ. ఇక మళ్ళీ నేను చేయనుకోతే కూలీలు నేను పిలుచుకొస్తాడు. నువ్వు పోయి కింది ఏరిపోయి ఆ మిని ఏరికి వెళ్ళి ఆ కుమరోళ్ళు ఇళ్ళకి వెళ్ళి అటేలు వాడి కూలీలను పిలుచుకొని రా. నేను బర్రకాడికి పోయి బర్రకు గడ్డి వేసి అక్కడ బర్రకు పెండగిన తీసి ఆడి గాలి వస్తాను పిలుచుకొని రా. ఏయ్ పనచానం ఏందో ఇవాళ చూస్తే అక్కడ ఏ మందం कौन है बाबा? ఏ మందం कौन है बाबा? सुबह से मौसम नहीं आ रहा, सफर है, मेरी तकलीफ में रखा है, बहुत परेशान में हूँ मैं। कौन? ఏ మందం ये तो इल्लू को टच है. నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా. हेलो 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 बोलो क्या चाहिए आपको? मुर्गी काटो, बकरा काटो, कुत्ते काटो, क्या काटूं बोलो? कुत्ते काटो, क्या काटूं बोलो? चीनी मंगाओ, बीर मंगाओ, क्या मंगाओ बोलो ना. పైలే తెర గుత్తే కాటు ఇంట్లో మనవే. మా అక్క చేనుకాడ జొన్నలు వేస్తా నాగలు కొడతారు ఇవాళ. కూలికి రా. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. కూలి ఇస్తా. నడు चलो టిఫిన్ కట్టుకోవా అనే. टिफिन का ही को देखते पेट भर गया मेरा. पेन में जोनल डालने के चलो. ఏ సీనన్నా ए बोटू राजेश इधर ही है आप लोग. क्या करे बाबा? ఏ మందం ఆగే. ఏ సీనన్నా రాజీ జరా ఎవ్వరు వస్తలేరన్న కూలోళ్ళు, ఆడోళ్ళు ఎవ్వరు వస్తలేరు. చేనుకాడ జొన్నలు వేసేది ఉంది. మా యొక్క కూలికి రమ్మని రాండి రన్న. ఏమో ఎట్లా కనిపిస్తున్నాం రా భయ్? ఆడోళ్ళకి కనిపిస్తున్నామా, కూలి పని లెక్క వచ్చిన వాళ్ళకి కనిపిస్తామా? ఇట్లా బొట్టు సీన్ బిడ్డ ఇట్లా మంత్రం వేస్తే అట్లా 10,000 వస్తాయి. అసలు హుందాగా బతికేటోళ్ళం నీ కూలి పనికి వస్తా. మీ అక్క జొన్నలు వేస్తుంది, వరి వేస్తుంది, నాగలు వేస్తుంది. అట్లా వచ్చేటోళ్ళం కాదురా బిడ్డ. రే ఏమనుకుంటున్నావు? ఏందన్నా మేము ఇక్కడ కూర్చున్నామని చెప్పి ఖాళీ కూర్చున్నాం అనుకున్నావా? ఊర్లో మస్తు పంచాయతీలు ఉన్నాయి మాకు. రండి అన్న, అర్ధగంట సేపు చేస్తే అయిపోతుంది అన్నాడు కూలి. అర్ధగంటనా? అర్ధగంట మాకేం సరిపోతుందిరా? అది ఆ పని కాదు పదా. సారీ ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. రాలి పొద్దుగాలు వెళ్ళినా కూలలో సావాడికి ఎంతమంది వస్తున్నారా? ఎంతమంది వస్తున్నావు? నువ్వు ఒకదాని దొరికినావు. గూడెంగోపల్లేమో నువ్వు దొరకరా రాములో, నువ్వు దొరకరా రాములో నాకు చెప్పిన ఆయన. అరే వీళ్ళు ఆడుకోతున్నారు. ఓ సీనానా, ఓ మదనా, రాజేశానా, ఏడుకోతున్నానా? కుమరక్క జొన్నలేస్తుంది అట్నా, ఆడోళ్ళు దొరకలేరట, పోతున్నాం పొలం కాడికి. అదో మనిషి, మీరు కూలోళ్ళు. అది పిలిస్తే మీరు ఎలా అవుతారు? సిగ్గుచేరం లేదా ఇంత మీకు? ఊళ్ళో ఎవరికన్నా పని చేపించుకొని ఏమన్నా పైన వచ్చిందా? నేను లావు తెప్పించుకుందా అది? దాని అది పిలిస్తే సార్ ఆగ్రహం సార్ మేము రామమ్మా, మాకు పనులు ఉన్నాయి, ఏదో దావతులు ఉన్నాయి, ఏమో కార్యం అని చెప్పి తప్పించుకొని పోతారు వేరే కూలోళ్ళు. ఏ మాట్లాడుతున్నావు రామన్న? ఊకో పద్మక్క, నయమే ఉన్నది. నిన్న కూలోళ్ళు చేనుకి వస్తే ఎమ్మటే చేనులలో చేతులు పెట్టి తోలి. ఏంద్రా అది పెట్టింది చేతిలో? ఏదో పెట్టింది. ఆల్ వీకింది వాళ్ళ చేతిలో పెట్టిండు తప్ప మీకేం పెడతారు? ఆడు చెప్పింది నిజమే ఏంటది? మరి మేమంటే కొమరక దగ్గరికి పోతున్నాం, మరి నువ్వు ఎక్కడికి గూడెంగోపల్ దానికి, గుడగోపల్ దగ్గరికి. 1000 రూపాయలు, 2 బీర్లు, గుడ్డు బాజీలు, మిర్చీలు. అమ్మ బాబాయ్, ఏం రావు? 2 బీర్లు, 2 గుడ్డు బజ్జీలు. వీడిపోతే 200. అది పీకి చేతిలో పెడతాదో పెట్టదో గ్యారెంటీ లేదు. పెట్టుడు తర్వాత అసలు ఇస్తుందో ఏదో కూడా గ్యారెంటీ లేదు. ఎలా
ఇది మా గోపాలనా వచ్చినావా రాము? వచ్చిన గోము మాటలు నిలబెట్టుకున్నారా మంచిని బాధలకు వచ్చిన కానీ ఎట్లేదురా ఎట్లు కొట్టుకొస్తాంటివి యాడన్నాడేమో నీ కళ్ళ మంగళ పెట్టుకొని ఎట్లా ఎక్కడ్రా? మంచిది ఒకటి తరుపు లేక తర్వాత ఒకటి కోడే కోడే ఎంత ముద్దుగా ఆ? నీ కళ్ళ మంగళ ఉన్నాయి కదా రెండు ఎక్కడ్రా? ఈయనేనా ఇంకో పక్కన లేవు ఆ సారి ఇక్కడ కొట్టుకరా కడదాం మరి నేను తయారు చేస్తా కొట్టుకరా ఎట్లా ఇక్కడ దా 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 ఎండ అయితే మళ్ళా क्या है जी मेरी तरफ बोल रहा तुम्हारे कोड़ी बोल रहा क्या तो क्या बोल रहे हैं लोग ఏమా ఊక ఏం మాట్లాడతావు రామన్న నువ్వు? అరే ఎలానా మందమ్మా ఎందుకు భయపడతాను మీరు మీకు మూడు బీడ్స్ ఇప్పిస్తా 1200 ఇస్తా నీ 3 బీర్ సీసాలు వద్దు, నీ 1200 వద్దు, నీ గుడి బాధ్యులు వద్దు. నువ్వేమన్నా తీసుకొచ్చినావు జొన్నలు వేయాలంటే రమ్మని చెప్పినావు. నువ్వు కడతావా? కాడు కడతావు అన్న 200 ఎక్కిస్తా గుడి బాధ్యులు ఆఖరికి బీర్లు నువ్వు అయితే చేయమన్నా? పాలు కూడా ఎక్కిస్తా మీకు పైసలు ఏం మాట్లాడతావు రామన్న? ఆగవే నువ్వు పొద్దుపోతుంది ఇక్కడికి 10 అయిపోతుంది ఇతను సార్లు వెళ్ళిపోతుంది రా ఇదైతే మదం పట్టింది ఎద్దు అన్నా నిజం కొడుతున్నావు మందం ఏమైంది మందం? మీకు ढकलना मेरे पीछे से చాలా ఆరిపోతుంది వేసుకుంటారండి వేసుకోడు అసలు నువ్వు కానీ అక్క అరే రాములు ఈ కార్తెలా జొన్నలు వేస్తే బాగా కంకి దొరుకుతాయి పచ్చదనం వేస్తారు మంచిగా అంతాయి ఈ కార్తీ బిగు కార్తీరా ఏం కార్తీ? రెండు వేసుకురా రెండు కార్తీయా సన్నగా వ్యవసాయం వలస పడాలి తమి ఎలా ఏం చేస్తున్నావు రీడా? దున్నుతున్నా అక్క అమ్మ బాబాయ్ ఏడ దున్నుతున్నావురా? ఏమంతా దున్నుతున్నావురా? కూటం గోపాల్ దానికి వచ్చినాక ఎప్పుడు పంపించినారా నిన్కు? ఈ నోట్లే మన్ను పోయ్యా నీ దిక్క దీపం మడువా జీతగా కూలీలు నాకు ఎగాడ దోలుకొచ్చి ఈ రమాన దుంతక్క కూలీలు నాకు ఎగాడ దోలుకొచ్చి ఈ రమాన దుంతక్క ఇంత పొడు నాగలేసి అంటున్నాను. ఏడ దున్నుతున్నావు? ఎద్దు వారి గూటం గోపాల్ తన గూడెం నువ్వు కిచ్చుకొని వచ్చినావా? అక్క వీళ్ళందరినీ నేనే తోలుకొచ్చినాక కూలికి మాట్లాడి మా రామన్న ఏం చేసిండు, అదేమిస్తుంది ఏం చేస్తుంది, అది పీస్టార్ ముండ అది ఏమి ఇయ్యదు ఏం చేయదు పైసలు ఇయ్యదు అని చెప్పి ఇది తోలుకొచ్చింది అక్క. ఈడికెట్లా తోలుకొస్తాడు రా మీరు మొన్ను పోయారా? నువ్వేం తెలియదు అక్క, ఆయన తోలుకొస్తే వచ్చినాక తప్పైందక్క. ओ मैं क्या कर दिया मैं तू गूटा गोपाल बाबा 1000 रुपये देता हूँ, बोला 2 बीरा पिलाता हूँ, बोला गुड़ बजी दिलाता हूँ, बोले मिर्चन दिलाता हूँ, बोले उसलिए हम एल्ली को लेके आए हम. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ కొమరమ్మ ఏంది నా వ్యవసాయంగా కూడా తాగిన వటమిడ ఆయన నీకు ఎంత సిగ్గు లేదయ్యా? నా కూలీలందరూ కొనుక్కొని నీ తాన పెట్టుకోని ఓ కొల్యమ్మ ఓ కొమరమ్మ నా కూలీలను నువ్వేట తోలుకొచ్చుకుంటావయ్యా? ఎవడారు తోలుకొచ్చినాడు? గెలిచేదాకా నీకు పారం ముక్కోదా? ఎవడారు తోలుకొచ్చినాడు? ఎవడారు తోలుకొచ్చినాడు? ఆ రాజు తోలుకొచ్చాడు. ఆయనకెంత సిగ్గు లేదు? సంసారం చేయడా చిన్నపిల్లలు? అడుగు పొద్దున వైడు పో అడగ బాడ్కావు రాలా? నీకెంత సిగ్గు లేదురా? నీకెంత సిగ్గు లేదురా? బాడ్కావు నా కుడు వచ్చి కదరా గంజి వచ్చి కదరా నా దానికి వస్తారంట అన్ని ఓర్వజాలాడు ఓ దున్నుకుంటే ఓర్వాడు, ఓ టమాటా చేను వేస్తే దోరవాడు, నీళ్ళు వస్తే ఓర్వాడు, బోర్ వేస్తే ఓర్వాడు, కుక్క పిల్లి ఏమి కోరవరా? నిన్ను కట్టుకొని పెట్టా ఆ కాట్లే పెట్ట మాడుకావును నాశనం చెయ్యా బొగరామిత్త బోల్రియా వాళ్ళని అడుగు ఎల్లు కానీ మళ్ళీ కానీ అడుగు తర్వాత ఈ అడుగు నన్ను అడుగుతున్నావు నా మీద వచ్చి గెలుకుతున్నావు ఊకే ఏమన్నాడు కడిపాపని నేను కూడా పొద్దుగా పోయినా పడి ఇంటి ఇల్లు తిరిగినా నేను 1000 రూపాయలు ఇస్తాను నువ్వు ఇస్తావు చెప్పి 10,000 రూపాయలు ఇస్తా. 10,000 రూపాయలు ఇస్తా.
నాకు మాట ఇచ్చి నాకు నా తానికి వస్తానంట అని చెప్పి ఏలుగా నువ్వు కిందే కొడుక నాకు మాట ఇచ్చి ఈయన దానికి ఎట్లా వచ్చినావు రా నువ్వు నీకు చెక్కు శరం పోయేది 10,000 రూపాయలు ఇస్తా రాజేష 10 రూపాయలు ఏంది 10,000 నప్పంగా కలిసి ఇస్తావు నువ్వు ఎక్కువ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఎవరు కట్టిందా 10 రూపాయలు ఎవరు ఎక్కిస్తే వాళ్ళ బరాబర్ పద్మామ లెక్క మాట్లాడు లెక్క మాట్లాడు చేను పక్కల చేను అవతల నిన్న ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్ తోలుకొని వచ్చి ఇతల దునిపించిన నేనేమనలే ఏమన్నా అన్నాను ఏమనలే పొద్దు మీకేది చీకట అయింది డీజిల్ అయిపోయిందంట వెళ్ళిపోయిండు నా దాన్ని బీడు ఉండదా నేను పొద్దుగాల లేచి కూలీలను తోలుకొని జొన్నలు వేయాలి ఆటి దినం మళ్ళీ ఆనలు పడతాయో లేవంట తిప్పబడి నేను తోలుకొచ్చుకున్నా నేను తోలుకొచ్చుకుంటావు మంచిగా నువ్వు నాకు చెప్పినావు నేను పోయి తోలుకొచ్చిన 10 రూపాయలు ఎక్కిస్తా అంటే వాళ్ళ కొమ్మరకాలను పోయేటోళ్ళు 10 రూపాయలు ఎక్కిస్తా అని చెప్తే నా తోలుకొచ్చు నువ్వేమంటనే నువ్వేమంట నువ్వు లేకి ఉండవు పిల్లికి పిచ్చమని దాను నువ్వు నాకు చెప్తావు ఎవరు కొడతావు నువ్వు అరే ఓ పాడా మొక్క పోడా సిగ్గులేరా కుక్క పాడా ఇస్వా కుక్క కానీ విశ్వాస పడా నీ నోట్ల జిడి పోయ్యా నేను అట్టి పెట్టా నేను గడ్డ దేవులాడా ఏం మాట్లాడుతున్నావురా ఓడు వ్యవసాయం చేస్తే ఓడు మంచిగా ఉంటాడు ఆడిది మంచి సిర కట్టేవారు తుని బతుకు ఇంకా పిర్రల తోడు ఉంటే తొడల తోడు ఉంటే ఇక చావును ఊళ్ళో మన గురించి అంటే 10 రూపాయలు 200 కూలీస్ అని చెప్పి నెలలు చూపిస్తుంది ఇది అవునమ్మా ఇది పద్ధతేనా కూలీలో పిలిచే పద్ధతి ఇది ఏమయ్యా మరి మాకు మాట ఇచ్చారు మరి వీడికి వచ్చారు మరి ఏది ఏందా నాది ఆడ దుక్కిపోతుందని ఈ మర్యాద ఉంటా కానీ నీకు తెలుస్తుంది ఇవాళ నా దొన్నసేను బాగా కావచ్చు ఆ బాడకావు దొన్నసేను బాగా కావాలి 2000 ఇప్పుడు వస్తాం నీకా అరే ఊసినేలు మీద ఉత్త కూడా పోయారా ఊసినేలు మీద ఉత్త కూడా పోయారు ఏ నా కుయ్యగాడు నువ్వు దొన్నలు ఓకిండ్రు నా ఓక కాడ పట్టుకొని ఓకిండ్రు నాకు ఎట్ట దొరకరా నా రెట్టిడు కమరించి కొడతా కమరిస్తావా పని వేడి దుక్కిలా ఏ నువ్వు రెండు రేవుని రెండిరగొడుతుంది కొడక मैं क्या चिल्लाती है मत चिल्ला देख तो सुन काना बहरे हो जा रहे और मैं मेंटल उठा मेरे तो हम दोनों वहाँ झाड़ा के पास जाके आते अब पूरी लड़ाई खत्म हुई बस हमारे बुलो ठीक है चलो एल्लू अपन दोनों वहाँ झाड़ा के पीछे जाके चलो ఎల్లాయా आका యాడికి పోతున్నావురా हम दोनों झाड़ा के पीछे जा रहे हैं ఈ లొల్లి ఎవరిని ఎత్తి మీద పెట్టినావురా నిన్నేం చేయమన్నా నువ్వేం చేసినావు ఏంది ఇది
నా భూమిలో ఒక్క గింజ ఇత్రం వల్లే ఏం చేద్దాం ఊళ్ళో భూమిలో ఇత్రం పడ్డది. రెండు లేనోనికి భూమిలో ఇత్రం పడ్డదిరా. ఈ అల్ల మొగోని లెక్క దున్నుకుని ఆడదాన్ని 4 సార్లు కొట్టుకుంటుంటి అద్దమ్మ రాజ్యం వచ్చి ఈ అల్ల సంసారాలంతా బాడకావులంతా ఆడమైన వాళ్ళందరూ వచ్చి ఓ గుల్లెల 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 అంటే జనం వేస్తున్నారు. నీ ఇంట్లో మన్ను పోయ్యరా ఆగు బాడకా ఆగు. నువ్వు అట్లా గుచ్చుతారా? ఏడగుచ్చురా ఎత్తరా ఏడగుచ్చురా ముల్లిగట్టు తీసుకొని జీతగాడవా? ఇదేనా నీ జీతం? ఇదేనా నీ అమ్మో నా పనితనం చూడ అన్నాడు మగాయని. ముల్లిగట్టు తీసుకొని ఏడగుచ్చురా ఎద్దు వారా ఎద్దు వారా కొడుక ఎద్దు వారా నీ ఇంట్లో మన్ను ఏం తీసుకోకూడదురా కొడుక నీ ఇంట్లో మన్ను పోయ్యా యాడకరుతారా కొడుకులా కొడుకులాలా చెబుతుండా ఊరం దాటి యువతలకి ఆడిది కానీ మొగోడు కానీ అటు ఇటు కానివాడు కానీ ఎవ్వడు వచ్చినా ముళ్ళుగట్ట నూకుతా కనబడకుండా కొడుకులాలు. అరే నేను చచ్చినాడు ఆ జొన్నాలని పెట్టిరానరా నిన్ను. అవునాయ్య నేను లొల్లి వెత్తుందా? మీరు లొల్లి వెత్తలేరు. ఆ ఎడ్లు దున్నుడు కంటే నీ దున్నుడు ఎక్కువైపోయింది కదా. నెత్తి మీద 2 ఎకరాలు పోవాలి ఇంకా. బొట్టు చేను 10 లక్షల రూపాయలు పెట్టి మీ అందరికి శాతవారు చేస్తా కొడుకు. అయ్యో వద్దమ్మా చేస్తావు కదా? చలో నీ మంత్రం మాత్రం నా మంత్రం చూద్దాం. మీ దాంట్లో ఈక ఒక మొలక కూడా నీకు చేయకపోతే అవునా గింత లోన్ పెడుతున్నావు కదా, మరి మనిషికో 2000 ఇస్తే నీ దాంట్లోకి వస్తాం కదా. గీ తెలివి లేదు. రాజ్యాల నేలే రాజులే ఈ కొమరక్క తెల్లెంటికితో సమానం అయ్యిండ్రు. న్యాయంగా ఉన్నా కాబట్టి గెలిచిన, అన్యాయంగా ఉన్న బాడకావులందరూ భూమిలో కప్పి పెట్టిన. ఒక బొట్టు తీసి ఒక ఎంటిక తీసి వేసిన అనుకో, ఒక మొలక కూడా మొలక నీ పొలంలో చెప్తాను చూసుకో. ఉంటుంది నీ మొక్కల మనవాడని. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? నీ అమ్మ నీ అవ నీ బతుకుల మనవాడ ఎంత మంది ఉంచినా నీకు రాదు. ఇంకా పో ఎంత మంది ఉంచినా రాదు నీకు పో.